అన్నీ చూసేశాను. ఇక్కడంతా బానే ఉంది. అరే వావ్ రుద్ర, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. Oh no! జాడీ డేంజర్ డేంజర్! ఒక ఆస్ట్రాయిడ్ స్కూల్ పక్కకు వస్తుంది. డేంజర్! మేడం, కాన్ అండ్ గో! పిల్లల్ని ఇక్కడి నుంచి వెంటనే తీసుకువెళ్ళి జాగ్రత్తగా కాపాడండి. ఓ నో! ఆస్ట్రాయిడ్ నుండి పవర్ వస్తూనే ఉంది. ఎలా ఈ రుద్ర తన తెలివితేటల్ని చూపించడానికి ప్రతి చోటుకి కరెక్ట్ గా వస్తున్నాడు. నేను స్కూల్లో వచ్చిన వెంటనే ఆ రుద్ర ద సేవియర్ వచ్చి నిలబడ్డాడు. కానీ ఇప్పుడు నిన్ను కలవడానికన్నా నాకు ఇంకొక ముఖ్యమైన పని ఉంది. Zibajska sakum pustu! This is real. Rudra, Varun, come, let's have a selfie. తప్పకోండి, ముందు సెల్ఫీ మేం తీసుకుంటాం. స్టూడెంట్స్, ఇప్పుడు మీరు అంత తొందరపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు ఈ ఆస్ట్రాయిడ్ యాక్టివ్ గా ఉంది. లెట్ ఇట్ కూల్. తర్వాత దీన్ని నా స్కూల్ గ్రౌండ్ లో డిస్ప్లేగా పెడతాను. కావాలంటే మీరు ఎన్ని సెల్ఫీస్ అన్నా అక్కడ తీసుకోండి. ఇప్పుడు మీరు వెళ్ళండి.
ఆహా, నా ప్లాన్కి ఈ ప్రదేశం చాలా బాగుంది. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు, నేను షాకాల్. షాకాల్, ఏంటి నువ్వు చేసే పని? ఒక ఫ్రెండ్గా ఉండి నన్నే భయపడుతున్నావా? క్షమించు, ఫ్రెండ్స్ లో ఇలాంటి ఆటలు ఎప్పుడు సహజమే. నిన్ను చూసిన వెంటనే నాకు ఆడుకోవాలని అనిపించింది. సరే, ఓకే. ఇప్పుడు నువ్వు ఈ స్కూల్ మొత్తం ఎంత వేడిని సృష్టించాలంటే అందరూ కూడా ఆ స్కూల్ని వదిలి ఎక్కడికైనా పారిపోవాలి. ఆ తర్వాత నేను సర్ మ్యాజెస్టికో దగ్గర నుంచి ఈ స్కూల్ని చాలా చౌక రేటుతో నేను కొనేసుకుంటాను. ఆ తర్వాత అదే చోట నా షాకాల్ యూనివర్సిటీని నేను తెరుచుకుంటాను. ఇదిలా ఉంది. అభినందనలు మిత్రమా, కానీ ఒక విషయం గుర్తుంచుకో. కానీ నువ్వు ఏ కారణంగానైనా ఆ రుద్ర ముందు మాత్రం వెళ్ళకు. ఇక్కడ చాలా వేడిగా ఉంది. తట్టుకోలేకపోతున్నాను. ఎక్కువ వేడిగా ఉంది. హఠాత్తుగా ఎలా ఇంత వేడెక్కిపోయింది? అరే, నాకు దురదేస్తుంది. అరే, కాస్త త్వరగా విసరండి. అరే, నాకు బాగా ముడుకేస్తుంది. స్టూడెంట్స్, మీరందరూ క్లాస్ రూమ్ లో కూర్చున్నారు, ప్లే గ్రౌండ్ లో కాదు. ఎందుకు మీరందరూ ఇలా గోల చేస్తున్నారు? సార్, సడన్ గా క్లాస్ లో హీట్ ఎక్కువ అయింది, అందుకే అందరికి స్వెట్ అవుతోంది. ఇలా చూడు, నాకు కూడా చాలా వేడిగా ఉంది. ఇప్పుడు ఏం చేయమంటావు? సార్, నేనేదైనా చేస్తాను. ఈ బాయిస్కా బెన్ క్రియేటో. వావ్, ఇప్పుడు చాలా చల్లగా గాలి వస్తోంది. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు, నేను షాకాల్. రుద్ర అందరినీ సంతోషపరిచాడు, కానీ నేనెవర్ని? షాకాల్. కానీ ఫటాఫట్ నేను అందరి సంతోషాన్ని చెడగొడతాను. అకీరా, జకీరా, win this speed, faster. ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఏం జరుగుతోంది ఇక్కడ అసలు? జాగ్రత్త. ఏంటి ఇంత స్పీడ్గా ఉంది? విండలో ఇంత స్ట్రాంగ్ గా మారింది. ఈ బాయిస్కా బెన్ స్టాప్. స్కూల్ అలర్ట్ మెసేజ్. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్కూల్ నుంచి బయటికి వెళ్ళిపోండి. ఇప్పుడు స్కూల్ వ్యూ చాలా బాగుంది. షాకాల్, ఇప్పుడు నా పథకం బాగా నెరవేరబోతోంది. మిస్ సెక్యూరిటీ, మీరు ఎంబీటీవీ బీస్ ని స్కూల్లో ప్రతి చోటు వెతకమని చెప్పండి. ఒకవేళ ఎక్కడైనా నిప్పు అంటుకుని ఉండొచ్చు. ఎంబీటీవీ షో ద లైవ్ పిక్చర్ ఆఫ్ ద స్కూల్. అలా చూడండి, స్టాచ్యూ రూమ్ నుంచి ఫ్లేమ్స్ బయటకు వస్తున్నాయి. వి షుడ్ గో అండ్ చెక్. రా, రుద్రకి ముందు మనం వెళ్ళి మిస్టరీని సాల్వ్ చేద్దాం. ఈసారి క్రెడిట్ ని మనం తీసుకుందాం. పద. ఓకే, ఇప్పుడు తలుపు తెరుద్దాం. 1 2 3.
పారిపోండి. మీ అందరికీ ఏమైంది? మమ్మీ, ఆ రూమ్ లో నుంచి లావా ఉండంత వేడికి బయటకు వస్తుంది. ఇంతకు మించి మనం వెయిట్ చేయకూడదు. అందరం కలిసి బయటికి వెళ్ళిపోదాం, పదండి. రండి, మనం వెళ్ళి విషయం ఏంటో తెలుసుకుందాం. Zibaiska फायर प्रोटेक्शन का वर्क क्रिएटो. స్కూల్ క్యాంపస్ లోపల హీట్ చాలా ఎక్కువైంది. మనం లోపల ఉండడం ఇంపాసిబుల్. మిస్టర్ జాలీ, మిస్టర్ స్ట్రాంగ్, లోపలికి వెళ్ళి ముందు చెక్ చేయండి. మేడం కానన్గో, ఖచ్చితంగా వీటన్నిటికీ ఆస్ట్రాయిడే రీజన్ అని అనిపిస్తోంది. మేము ఒకసారి అడవిలోకి వెళ్ళొస్తాం. ఓకే రుద్ర, జాగ్రత్తగా వెళ్ళిరా. ఆస్ట్రాయిడ్ పడిన తర్వాతే స్కూల్లో హీట్ వేవ్స్ రావడం స్టార్ట్ అయ్యింది. నాకెందుకో ఆస్ట్రాయిడ్ కి స్కూల్ కి సంబంధం ఉందని అనిపిస్తోంది. రుద్ర, చూస్తుంటే ఆస్ట్రాయిడ్ పూర్తిగా చల్లపడిపోయింది. ఈ ఆస్ట్రాయిడ్ లోపల హాలోలా ఉంది. అవును రుద్ర, దీని సౌండ్ తబలాలా ఉంది. ఇప్పుడు నేను ఎలా వాయిస్తానో చూడు. అంతర్ మంతర్ కాలి కలంతర్ చూ. మైరా, ఆస్ట్రాయిడ్ కి బదులుగా నువ్వు నన్ను ఎందుకు వాయిస్తున్నావు? వరుణ్, నువ్వు నీకు తెలుసో తెలియకుండో ఈ ఆస్ట్రాయిడ్ కి సొల్యూషన్ కనిపెట్టేశావు. నాకు ఈ చైర్ ని చూడంగానే ఒక విషయం క్లియర్ గా అర్థమైంది. ఇందులో ఎవరో కూర్చొని వచ్చారు. అది ఎవరనేదే మనం కనిపెట్టాలి. నేను ఇందులో కూర్చొని అంత దూరం వెళ్లాల్సి ఉంటుంది. లోపల ఎక్కువ వేడిగా ఉంది. ఇదేంటి? ఇక్కడి నుంచి పారిపోదా. వరుణ్, నువ్వు మైరా ఇక్కడే దిగిపోండి. నేను లోపలికి వెళ్ళి చూసొస్తాను. Zibaiska Smolito. బెస్ట్ ఆఫ్ లక్ రుద్ర. ఓకే, అయితే హీట్ ఇక్కడి నుంచే వస్తోంది. ప్రాబ్లం ఇక్కడే ఉంది. నేను ఇప్పుడే చెక్ చేస్తాను. ఆస్ట్రాయిడ్ మెజిషియన్ మీరా అంటే నా సందేహం నిజమే అన్నమాట. ఆస్ట్రాయిడ్ రావడం, స్కూల్లో సడన్ గా హీట్ ఇంక్రీజ్ అవ్వడం, ఇవన్నీ నాకు అనుమానం కలిగించింది. అందుకే నాకు ఈ ఆస్ట్రాయిడ్ ని చెక్ చేయాలనిపించింది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడినందువల్ల నువ్వు నాకు సరి సమానం అవ్వలేవు రుద్రా. ఇప్పుడు మీరు ఇలా చెప్పినందువల్ల ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఏమాత్రం సందేహించకండి. సరే, చూద్దాం. ఇవాళ నువ్వు మాట్లాడే మాటలే నిన్ను పడేయబోతున్నాయి రుద్రా.
చార్లీ చాముండా చండేలా చావో. రుద్రా, నువ్వేమనుకున్నావు? నా ఎస్ట్రాయిడ్ లో ఉండి నన్నే ఓడిద్దామనుకున్నావా? ఈ ఎస్ట్రాయిడ్ కవచం కూడా ఒక లిమిట్ వరకే వేడిని తట్టుకోగలదు. చార్ లోకా చముండా చండేలా ఆస్ట్రాయిడ్ అటాక్. రుద్రా తప్పించుకో. మేడం కానుంగో, ఇప్పుడు ఉంటుంది తమాషా. చార్లోకి చాముండా చండేలా ట్రాన్స్ఫర్మెంట్ మేడం కానుంగో. మేడం కానింగు, మీకేం కాలేదుగా? రుద్ర, ఇప్పుడు ఆట మజాగా ఉంటుంది. హలో రుద్ర, ఏంటి నన్ను వెతుకుతున్నావా? నేను మేడం కానంగోలో ఉన్నాను. షాక్ అయ్యావా? ఇప్పుడు ఏం చేస్తావు? మేడం కానుంగోని అటాక్ చేస్తావా? మేడం కానుంగో. చార్లోకి చముండా చండేలా ఆస్ట్రాయిడ్ అటాక్. Zibaiska, stabo! ఇరుక్కున్నాడు రుద్ర, ఇరుక్కున్నాడు. వాడేం చేస్తున్నాడు? Zibaiska, boom, check, boom! నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటున్నారా లేదా నా కథ ముగించడానికి వాళ్ళిద్దరూ ప్రాక్టీస్ చేసుకుంటున్నారా? ఆస్ట్రాయిడ్ మెజిషియన్, ఇప్పుడు నేను మీ అందరితో ఆడుకుంటాను. చార్లోకి చముండా చండేలా వద్దు. రుద్రా, నువ్వా ఇక్కడేం చేస్తున్నావు? అన్నయ్య, మీరు పనికిరాని వాళ్ళని మాత్రమే పట్టుకొస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని రుద్రా చూసే లోపల ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈసారి ఆ రుద్ర నా ప్లాన్ మొత్తాన్ని చెడగొట్టాడు, కానీ ఇంకోసారి నేను వాణ్ణి అస్సలు విడిచిపెట్టను. టింగ్! రుద్రా, నువ్వు ధైర్యవంతుడు అని అందరికీ తెలుసు. అదే ధైర్యంతో ప్రశాంతంగా, ఓపిగ్గా దుష్టశక్తులతో కూడా పోరాడేంత తెలివుంది నీకు. అది అందరూ నిన్ను చూసి నేర్చుకోవాలి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రుద్రా. థ్యాంక్ యూ మేడం కానుంగో. ఏం పర్వాలేదు జోడీ. నెక్స్ట్ టైం మేడం కానుంగో మన ఇద్దరిని సబాష్ అంటారు. అప్పుడు చూసుకుందాం.